Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైనటువంటి సోదర సోదరులారా, today's verse for our meditation is taken from the book of Numbers, chapter 11, verse 29. ఈ దినం మన ధ్యానం కొరకే తీయబడినటువంటి వచనము సంఖ్యాకాండం 11:29 వచనము. The Lord would put his spirit upon them. తన ఆత్మను వారి మీద ప్రభువు ఉంచును. Now the context behind Numbers 11:29 is really interesting. సంఖ్యాకాండం 11:29 వచనానికి ముందున్నటువంటి సందర్భము అదెంతో ఆసక్తికరమైనటువంటి సందర్భం. What is that context? ఆ సందర్భం ఏంటి? There were two men in the camp at this point. అక్కడ ఉన్నటువంటి పాలెంలో ఇద్దరు వ్యక్తులు ఉంటా వచ్చారు. Their name is Eldad and Medad. ఎల్దత్ మేదత్ అనేటువంటి వారు. And Bible says their names in verse 26. 26వ వచనం వారి పేర్లు ఉన్నాయి. And the Spirit of God was resting on them. దేవుని యొక్క ఆత్మ వారిపై నిలిచి ఉండెను. And they were out prophesying in the camp. వారు ఆ యొక్క పాలెంలో వారు ప్రవచిస్తూ వచ్చారు. Then quickly somebody comes and tells Moses. ఎవరో అకస్మాత్తుగా వచ్చి మోషేతో చెప్తారన్నమాట. Oh Moses, మోషే, these people are prophesying in the camp. ఈ ప్రజలు పాలెంలో వారు ప్రవచిస్తా ఉన్నారు. And what Joshua said? అప్పుడు యోషువ ఏమన్నాడు? Oh, we need to stop them. మనం వారిని ఆపివేయాలి. Then what Moses says? అప్పుడు మోషే ఏమన్నాడు? No way. అలా కాదు, We are not going to stop them. మనం వారిని ఆపలేము. Would that all of God's people were prophets. I like that all God's people must be prophets. ఎక్కువ ప్రజలందరూ ప్రవక్తలగునట్లు అని అంటాడు. And I like it. అది నాకు ఇష్టం The అంటాడు. Lord put his spirit on all of them. ఎక్కువ తన ఆత్మను వారు అందరి మీద ఉంచును All అంటాడు. must prophesy. అందరూ ప్రవచించాలి. So think about it. అయితే దాని గురించి ఆలోచించండి. What does a prophet do? ప్రవక్త ఏం చేస్తాడు? A prophet, if he is a true prophet, he speaks the word of God. ఓ ప్రవక్త నిజమైనటువంటి ప్రవక్త అయితేనే దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడతాడు. And so Moses says, మోషే అంటాడు, I would love for a lot of people to be speaking the word of God on behalf of God. దేవుని పక్షమున దేవుని యొక్క మాటలు ప్రకటించేటువంటి వారు కావాలని మోషే Lot of అంటాడు. people. అనేక మంది Oh, we have been empowered by the Spirit of God to speak దేవుని యొక్క ఆత్మచేత, అంటే మనం మాట్లాడడానికి దేవుని ఆత్మచేత నింపబడ్డవారు, and to proclaim his word. ఆయన మాటలను We ప్రకటించడానికి. have got this picture in the Old Testament. ఈ పాత నిబంధనలో ఈ యొక్క విషయం మనకు దృశ్యం But కనబడుతుంది. when we get to the New Testament, నూతన నిబంధనకి వచ్చేసరికి this is one of the mammoth shifts that took place when the Holy Spirit has come down at Pentecost. When the Spirit comes down in all the believers who are assembled there, they all start doing that. ఈ యొక్క పెంతెకొస్తు దినాన దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా అలాగునే ప్రవచిస్తా వచ్చినారు. They all start speaking the word of God on behalf of God. వారందరూ కూడా దేవుని పక్షమున, వారందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని వారు ప్రకటిస్తా They వచ్చారు. all start speaking the word of God, and the whole picture that Jesus had promised, it begins to come true. దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క విషయము ఆరంభించడం అక్కడ కనబడతా ఉంది. So this verse 11:29 reminds us we are witnesses for God. 11:29 వచనం మనకు జ్ఞాపకం చేసేటువంటి విషయం ఏంటంటే మనము దేవునికి సాక్షులమై ఉన్నాం. The Spirit of God is now resting on all the followers of Jesus. యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడించేటువంటి వారు అందరి మీద దేవుని యొక్క ఆత్మ అది నివసిస్తా ఉంది. So then they are all witnesses. వారందరూ కూడా అప్పుడు దేవునికి సాక్షులై ఉన్నారు. What does a witness do? ఒక సాక్షి ఏం చేస్తాడు? A witness speaks for God. ఈ యొక్క సాక్షి దేవుని గురించి మాట్లాడతాడు. A witness speaks on behalf of God. ఈ యొక్క సాక్షి దేవుని పక్షమున మాట్లాడతాడు. And so realize this when we get to the New Testament, for every single follower of Jesus who has the Holy Spirit in them, that is every follower of Jesus, we are the spokespersons for God. నూతన నిబంధనకు వచ్చేసరికి ఎవరి యందైతే దేవుని యొక్క ఆత్మ నివసిస్తా ఉందో వారందరూ కూడా దేవునికి ప్రతినిధులుగా, దేవుని యొక్క సాక్షులుగా వారు ఉన్నారు. We have been empowered by the Spirit to speak for his word. ఆయన యొక్క వాక్యం విషయం మాట్లాడటానికి ఆయన ఆత్మ చేత మనం నింపబడ్డవారము. In this sense, in one way, we prophesy. ఒక విధానంలో చెప్పాలంటే మనము ప్రవచించేటువంటి వారంగా That ఉన్నాం. doesn't mean we go around making these random pronouncements, that is like that, is not like that. దాని యొక్క అర్థం ఏంటంటే మనము ఒక వీధుల్లోనికి వెళ్ళి ఆయా సంగతులను ప్రకటించడం కాదు. Today, in the name of this, many are confusing the people. ఈ దినాల్లో ఈ యొక్క మాటను బట్టి చాలా మంది ప్రజలను ఎంతో కలవర పెడతా By ఉన్నారు. telling the wrong doctrines about the tongues, etc. నాలుకలను గురించి చూస్తే భాషల గురించి మాట్లాడటం గురించి చెప్పటం ద్వారా ప్రజలు వారు కలవర పెడతా ఉన్నారు. Tell that we are prophecy. మేము ప్రవచించేస్తా ఉన్నాం అంటున్నారు. So we cannot misuse the word of God like that. దేవుని యొక్క మాటను ఏమాత్రం కూడా ఆ రీతిగా కలవర పెట్టకూడదు. That is creating utter confusion. అది చూస్తే ఎంతో గొప్ప కలవరాన్ని తీసుకుని వస్తా So ఉంది. Paul gives better clarification regarding speaking in tongues. పౌలు భాషలతో మాట్లాడటం విషయాన్ని గురించి ఎంతో స్పష్టంగా ఆయన చెప్తా ఉన్నాడు. This is not the time for us to discuss it. అయితే ఇప్పుడు ఆ విషయాలు చర్చించడానికి సమయం కాదు. But what does a prophet do? అయితే ప్రవక్త ఏం చేస్తాడు? A prophet speaks the word of God
clearly in an understandable way. ప్రవక్త దేవుని యొక్క వాక్యాన్ని ఎంతో స్పష్టంగా అర్థమయ్యే విధానంలో ఆయన మాట్లాడుతూ We ఉంటాడు. take the word of God, the Bible or the gospel, and we proclaim it. మనము దేవుని యొక్క వాక్యం బైబిల్ తీసుకొని మనం దాన్ని ప్రకటించేటువంటి వారంగా మనం The ఉంటున్నాం. reality is వాస్తవికంగా చూస్తే what Moses prayed for here. మోషే దేని గురించి ఆయన ప్రార్థన చేశాడు ఇక్కడ? Would that all the Lord's people were prophets. If all the Lord's people are prophets, how nice it will be. యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు అంటే వారందరూ అలాగవుతే ఎంత బాగుంటుంది అంటాడు. The Lord would put his spirit upon all of them. యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచును గాక అంటాడు. Oh, so realize today, being the follower of Jesus, you know what you are. దేవుని యొక్క దేవుని వెంబడించేటువంటి వారుగా ఉన్నటువంటి నీవు ఏమై ఉన్నావో దాన్ని గుర్తించు. In other words, in this sense, you are a prophet. వేరే మాటలో చెప్పాలంటే నీవు దేవుని యొక్క ప్రవక్తవై ఉన్నావు. And this verse also reminds us that we are empowered by the Spirit. ఈ వచనం మనకు జ్ఞాపకం చేసేటువంటి విషయం ఏంటంటే మనము దేవుని ఆత్మచేత నింపబడ్డ వారం. Just feel the wonder of this and the weight of this responsibility. ఈ యొక్క విషయాన్ని బట్టి ఆ యొక్క బాధ్యత ఏంటో మనం గుర్తించాలి. You have been empowered by the Spirit of God. నీవు దేవుని ఆత్మచేత నింపబడ్డటువంటి వారు. I'm speaking to every follower of Jesus right now. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించే ప్రతి ఒక్కరితోనే The మాట్లాడుతున్నాను. Spirit of God is resting upon you. దేవుని యొక్క ఆత్మ నీపై నివసిస్తా ఉంది. So you speak the word of God. నీవు దేవుని యొక్క మాటలు మాట్లాడు. And not only that, అంత మాత్రమే కాదు, this verse leads us to pray for God to use us. దేవుని కొరకే మనల్ని వాడుకోమని ప్రార్థించడానికి మనం పురికొల్పేదిగా So encourage you. నేను మిమ్మల్ని Let ప్రోత్సహిస్తున్నాను. us do the work of the prophet today. ఈ దినాన ప్రవక్త యొక్క పనిని మనం Let చేస్తాం. us speak for God wherever we go. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని కొరకే మనం Let మాట్లాడాలి. us tell the people the word of God. దేవుని యొక్క వాక్యాన్ని దేవుని ప్రజలకు The తెలియచేయాలి. good news of God's love in Jesus. ఈ యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి మంచి సమాచారాన్ని ప్రజలకు So తెలియజేయాలి. what Moses longed for, we are experiencing. మోషే ఏ సంగతినైతే నాకు కోరుకుంటా వచ్చినాడో దాన్ని మనం అనుభవిస్తా ఉన్నాం. We are experiencing right now because his spirit is resting upon us. ఆయన ఆత్మ మనపై నివసిస్తా ఉంది గనక మన జీవితాల్లో ఇప్పుడు మనం దాన్ని అనుభవిస్తా God ఉన్నాం. has given us the privilege of prophecy దేవుడు ప్రవచించేటువంటి ఆ యొక్క ఆధిక్యతనిచ్చాడు. to speak on behalf of God, దేవుని పక్షాన మాట్లాడటానికి, or declaring the word of God. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి. Oh, this must be our prayer. ఇది మన ప్రార్థనగా ఉండాలి. Moreover, ఇంకా అధికంగా let us pray for the whole world so that God may send many such prophets to share God's word to them all. లోకమంతటి కొరకే మనం ప్రార్థించాలి. అటువంటి అనేక మంది ప్రవక్తలను లేవనెత్తి లోకమంతటి కూడా దేవుని యొక్క వాక్యాన్ని It is ప్రకటించాలి. our responsibility. అది మన బాధ్యత. Time is short. సమయం చాలా తక్కువగా Let ఉంది. us not be silent. మనం మౌనంగా ఉండకూడదు. The gift God has given us, the word of God has given us to us, and word how people can be saved from all their sins and how can they be brought to eternal life. Let us proclaim it. ప్రజలు పాపం నుండి విడిపించబడి ఏ రీతిగా నిత్య జీవాన్ని పొందుతారో అటువంటి వాక్యం మనకు అనుగ్రహించబడింది గనక మన వాక్యాన్ని ప్రకటించే వారంగా మనం In ఉండాలి. all our villages and cities and communities, in our workplaces and neighborhoods. మన యొక్క గ్రామాల్లో, పట్టణాల్లో, తర్వాత మనం పనిచేసేటువంటి స్థలాల్లో, పొరుగు వారి దగ్గర కూడా ఆ వాక్యాన్ని ప్రకటించే వారంగా All ఉండాలి. kinds of people are around us. మన చుట్టూ అన్ని రకాల ప్రజలు ఉంటారు. May God help us to be a prophet. దేవుడు ప్రవక్తగా ఉన్నట్లు మనకు సహాయపడును గాక. Not only that, అంత మాత్రమే కాదు, the ministry of God can be in different forms and in different degrees. దేవుని యొక్క పరిచర్య వేరు వేరు విధానాల్లో, వేరు వేరు స్థాయిలో అది ఉంటుంది. So almost all are equal. అందరూ కూడా సమానమే. We cannot say that is great ministry, this is small అది గొప్ప ministry. పరిచర్య, ఇది గొప్ప పరిచర్య కాదని చెప్పలేము, చిన్న పరిచర్య అని చెప్పలేము. The acts of the hero like Gideon గిద్యోను లాంటి ఆయన యొక్క పరాక్రమ కార్యాలు, and the songs of the poets ఆ యొక్క పద్యకారుల యొక్క పాటలు, and Samson's strength, సంసోని యొక్క బలము, or the music of David, దావీదు యొక్క సంగీతము, or the architecture of Bezalel and Aholiab. అహోలియాబు, బెసలేలు యొక్క వారు చేసినటువంటి ఆ యొక్క నేర్పరైనటువంటి పని, Yeah, they are all inspired by the same Holy Spirit. వారందరూ కూడా అదే పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడ్డవారు. So it was not a holy tribe, but holy men of every tribe. వారు పరిశుద్ధమైనటువంటి గోత్రం కాదు కానీ ప్రతి గోత్రం కూడా పరిశుద్ధమైనటువంటి వారు. Yeah, as the Spirit spake, they moved. వారు ఆత్మ మాట్లాడిన కొలది వారు కదులుతా వచ్చారు. And they carried to and fro out of themselves. వారిలో They moved here and there. వారు అక్కడిక్కడ కదులుతా వచ్చినారు. The prophet of whom this might be said is the strictest sense was confined, see, not to one family or caste or one place. ఒక ప్రవక్త అనేటువంటి వాడు ఒక కుటుంబానికి, ఒక స్థలానికే చెందినటువంటి వాడని కాదు. They rose indeed above their countrymen. వారు తమ యొక్క దేశస్థుల కంటే కూడా ఇంకా మించి వెళ్ళేటువంటి వారుగా Their ఉంటారు. words were to their countrymen. వారి యొక్క మాటలు చూస్తే వారి దేశస్థులకు In a peculiar way, they spoke the words of God. వేరైనటువంటి విధానంలో వారు దేవుని మాటలు వారికి ప్రకటిస్తా వచ్చారు. Yeah, such people must be found everywhere. ప్రతి స్థలమందు కూడా అటువంటి వారు ఉండాలి. Let the springs of our own land
There was no hill, whether it is a valley. Yes, in every place the prophets must be there. ప్రతి స్థలమందు కూడా ఈ యొక్క ప్రవక్తలైనటువంటి వారు ఉండాలి. Miriam may be there. Miriam. మిరియాము ఉండొచ్చు, Deborah may be there. దెబోరా ఉండొచ్చు. They are not less than Moses or Barak. వారు మోషే, బారాక్ కంటే ఏం తక్కువ వారు కాదు. In Judah and in Ephraim. యూదా Judah ఎఫ్రాయిం is there. యూదా ఉన్నాడు, Ephraim is there. ఎఫ్రాయిం ఉన్నారు. They are not less than Levi. వారు లేవి కంటే కూడా తక్కువ వారు కాదు. And so like this. ఆ రీతిగా So everywhere. అంతటా కూడా See, none knew before who would be called. God is going to call whom nobody knows in advance. దేవుడు ఎవరిని పిలుస్తాడో ఎవరికి కూడా ముందుగా తెలియదు. Oh, in the dead of the night, ఆ when మధ్యరాత్రి everything is gloomy or black, అంత కూడా చీకటిమయంగా ఉన్నప్పుడు suddenly God called Samuel. అకస్మాత్తుగా దేవుడు సమూయేలుని పిలిచాడు. And God called Elisha from a plowing field. దేవుడు ఆ దున్నుతున్నటువంటి పొలం నుండి ఎలీషాను పిలిచాడు. God called that Amos from when he's gathering figs under a sycamore tree. దేవుడు ఆ యొక్క Amos. ఆమోసును ఆయన పిలుస్తా వచ్చినాడు ఒక మేడి చెట్టు దగ్గర ఆ పనులు నేర్చుకుంటున్నప్పుడు. See, the call might come to anybody. ఆ యొక్క పిలుపు ఎవరికైనా రావచ్చు. Yeah, you can be Moses, you can be any other person. మోషే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. So be faithful. కాబట్టి నమ్మకంగా ఉండాలి. God needs many prophets today. దేవునికి ఈ దినాన అనేక మంది ప్రవక్తలు Holy అవసరమే Spirit ఉన్నారు. is given to everybody. పరిశుద్ధాత్మ అందరికి Go అనుగ్రహించబడ్డాడు. forward. ముందుకు వెళ్ళండి, And guided by the Spirit. దేవుని యొక్క ఆత్మ చేత May నడిపించండి. God help us. దేవుడు మనకు సహాయపడును గాక. Let us pray. ప్రార్థన చేస్తాం. Loving Heavenly Father. ప్రేమగల పరలోకపు మా తండ్రి, When those two brethren they were prophesying in the camp, some people objected. ఇద్దరు సహోదరులు ఆ పాలెములో తండ్రి వారు ప్రవచిస్తా ఉన్నప్పుడు ఇతరులు వారిని అభ్యంతరపరిచినారు. Moses is a man of God. కానీ ప్రభా మోషే దైవజనుడు. But he said, ఆయన అన్నాడు, I want everybody to be a prophet. దేవుని ప్రజలందరూ కూడా ప్రవక్తలాగున్నట్లు అంటాడు. Today we are seeing it in reality. ప్రవక్తని ఈ దినాన వాస్తవికంగా మేము చూస్తున్నాం. God, every person who is born again must be a witness, a trumpet to proclaim the gospel. ప్రభు తిరిగి జన్మించిన ప్రతి ఒక్కరు కూడా సువార్తను ప్రకటించడానికి ఒక సాక్షిగా, ఒక బూరగా ఉండాలని కోరుతున్నాం. Oh Lord, make us like that. ఓ ప్రభు మమ్మల్ని అలాగూ చేయండి. Many of our young people who are hearing this message, మా చాలా యవనస్తులు చాలా మంది ఈ మాటలు వింటున్నారు. they may start, oh Lord, declaring the word of God. ప్రభుత్వాన్ని వారిని యొక్క వాక్యాన్ని ప్రకటించడం ఆరంభించినట్లుగా చేయండి. Choose them as thy prophets. ప్రభు నీ యొక్క ప్రవక్తలుగా వారిని ఏర్పరచుకునండి. Guide us throughout this day. ఈ దినమంతటి కొరకే మీరు మమ్మల్ని In నడిపించండి. Jesus' precious name we pray. యేసు ప్రభు అమూల్యమైన ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.